నేను ఇక్కడ సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష, 8,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్ల విలువైనటువంటి గవర్నమెంట్ కాలేజీల్ని, ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని కాపాడొచ్చు అధ్యక్ష. 35,000 కోట్లతోటి 1,00,000 కోట్లైనా ఖర్చు పెట్టి అమరావతి పేరుతోటి, అమరావతి రాజధాని పేరుతోటి ఒక నగరాన్ని నిర్మించడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది అధ్యక్ష. మరి పేద ప్రజల ఆరోగ్యం గురించి కనీసం 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఎవరి స్వార్థం కోసం ఈ పీపీ అధ్యక్ష, ఎవరి జేబులు నింపడానికి ఈ పీపీ అధ్యక్ష, ఏ పెత్తందారులు 1,000 కోట్లు జమ చేసుకోవడానికి పీపీ అధ్యక్ష, ఎవరి ధనదాహం తీర్చడానికి పీపీ అధ్యక్ష. నాణ్యమైనటువంటి విద్య, వైద్యం ప్రజలకు ఒక హక్కుగా అందించడం ప్రభుత్వాల బాధ్యత. మరి ఆ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తప్పించుకుంటుంది అధ్యక్ష? అలా తప్పించుకునే దాన్ని ప్రభుత్వం అనాలి అధ్యక్ష. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పడుతున్నారు అధ్యక్ష. ఇవాళ మెడికల్ కాలేజీ అసంపూర్ణంగా మీరు మాట్లాడుతున్నారు. అన్ని మెడికల్ కాలేజీలు 1, 2 తప్ప అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణంలో ఉన్నాయి అధ్యక్ష. పూర్తయినటువంటి మెడికల్ కాలేజీ ఇవాళ సంపూర్ణంగా ఉన్నాయని కూడా చూడండి మీద అధ్యక్ష. ఇవాళ మీరు ఇక్కడ చివరిగా 2-3 మాటలు మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయంగా భావించే ఎన్టీఆర్ గారి స్ఫూర్తికి తెలుగుదేశం పార్టీ తూట్లు పడుస్తూ ప్రజారాజ్యాన్ని క్యాపిటలిస్టులో చేతులు పెట్టి వాళ్ళందరినీ కూడా ఫ్యూడలిస్టులుగా తయారు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష.